వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థుల ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? గెలుపు ఏ పార్టీని వరిస్తుంది? 4వ తేదీన వెలువడే ఫలితాల్లో గెలిచేది ఎవరు? కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థుల గెలుపుపై ఎలాంటి ధీమాతో ఉన్నారు? ఏ అభ్యర్థి ఎంత మేజార్టీని కోరుతున్నారు? ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు నిర్వహించిన సర్వే ఏమిటి? వారి సర్వేలో తేలిన విషయాలేమిటి? గెలుపుపై ముగ్గురే ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ ఉప ఎన్నిక క్లైమాక్స్కి వచ్చేసింది. అభ్యర్థుల భవితవ్యం తేలిపోయే రోజు రానే వచ్చింది. ఓట్ల లెక్కింపుకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ గెలుపుపై అంచనాలకు వచ్చేశారు. ఇప్పటికే అభ్యర్థులు ఓటింగ్ సరళితో పాటు తమకు పడిన ఓట్లను అంచనా వేసుకుంటూ ఇన్ని వేల మేజార్టీతో గెలుస్తున్నామంటూ ధీమాతో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి నివేదిత, బీజేపీ నుంచి టీఎన్ వంశతిలక్, కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్లు ఎన్నికల బరిలో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ముగియడంతో సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పార్లమెంట్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నికపై అంతగా ఎగ్జిట్ పోల్స్ ప్రభావం కనిపించలేదు. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమకు తామే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించుకొని ఇన్ని వేల ఓట్లతో గెలవబోతున్నామన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సుమారు 30,000 ఓట్ల మేజార్తో గెలవబోతున్నారన్న ధీమాతో ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో తాను చేసిన సామాజిక కార్యక్రమాలు, అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడంతో కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ తనను గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారన్న నమ్మకాన్ని శ్రీ గణేష్ వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ద్వారానే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని, 30,000 ఓట్ల పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నది తానేనని శ్రీ గణేష్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తాను నిర్వహించిన సర్వేలో సైతం 30,000 ఓట్ల మేజార్టీ వచ్చిందని శ్రీ గణేష్ చెప్తున్నారు. నన్ను ఆశీర్వదించి అధికారికంగా వాళ్ళకు సేవ చేసే అవకాశం కల్పించారనేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అత్యధిక మెజారిటీతోటి నన్ను గెలిపిస్తారు, వారికి సేవ చేసే అవకాశం కల్పిస్తారని నేను ఖచ్చితంగా వారికి నేను ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చానో నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తానని ఈరోజు ఈ సందర్భంగా మీకు మీ మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. 30,000 పైననే మాకు మెజారిటీ వస్తుందని మేము విశ్వసిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితలో మరింత ధీమా నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ కు కౌంటర్ మొదలు కావడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ త్వరగా ప్రారంభం కావాలన్న తపనతో కనిపిస్తున్నారు. మరో 30 గంటలు గడిస్తే ఫలితాలు వచ్చేస్తాయంటూ పార్టీ శ్రేణులకు, అభిమానులకు నివేదిత ఫుల్ జోష్ గా చెప్తూ గెలుపు తనదేనన్న ధీమాను సైతం పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. తనకు పడిన ఓట్లు వార్డుల వారీగా విశ్లేషణతో గతంతో తన చెల్లె లాస్యానందతకు వచ్చిన 17,000 ఓట్ల మేజార్టీకి డబుల్ మెజార్టీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తనకు దక్కుతుందన్న ధీమాను నివేదిత వ్యక్తం చేశారు. పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన బీఆర్ఎస్ పక్షానే ఓటర్లు నిలిచారన్న నమ్మకాన్ని నివేదిత వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కానీ ఇక్కడ గెలుపు మాత్రం జయం మాత్రం మన ట్రూత్దే అవుతుంది, సత్యందే అవుతుంది, మనం కష్టపడిందే అవుతుంది అనేసి చెప్తున్నాను. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. డబుల్ మెజారిటీ వచ్చేసి మనం మొన్న వచ్చిన ఎలక్షన్స్ కంటే మనం ఇప్పుడు డబుల్ ద మెజారిటీ వస్తామనేసి అందరూ కూడా అదే చెప్తున్నారు. చాలా మంచి స్పందన ఉందండి ప్రజల నుండి కూడా. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందరి వాదన ఒకలా ఉంటే బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్ వాదన మరోలా ఉంది. 2 పార్టీల మధ్య గెలవబోయేది తానేనన్న ధీమాను టీఎన్ వంశతిలక్ వ్యక్తం చేశారు. అధికార పార్టీ డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని, రౌడీ షీటులతో వ్యవహారాలు నడిపారని, అయినా కంటోన్మెంట్ ప్రజలు మేధావులు, ఆలోచన పరులు కావడంతో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమయ్యారని టీఎన్ వంశతిలక్ చెప్తున్నారు. కంటోన్మెంట్ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుందని, 2వ స్థానంలో బీఆర్ఎస్ నిలుస్తుందని టీఎన్ వంశతిలక్ జోస్యం పలికారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచం కొనసాగిందని, ఎగ్జిట్ పోల్స్ సైతం బీజేపీకి అనుకూలంగా వచ్చాయని, కంటోన్మెంట్ లో త్రిముఖ పోటీల ఎగ్జిట్ పోల్స్ కు సైతం అంచనా దొరకలేదని టీఎన్ వంశతిలక్ అన్నారు. తాము నిర్వహించుకున్న సర్వేలో కంటోన్మెంట్ లో బీజేపీ గెలవబోతుందని తేట తెల్లమైందని అన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మంచి మెజారిటీతో, నేనేదో డబులు టిబులు అట్లేం నేను చెప్పదలుచుకోలేదు, పర్సంటేజ్ కూడా గొప్పగా చెప్పదలుచుకోలేదు. తప్పకుండా ఒక రీజనబుల్ మంచి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఒక కొత్త అధ్యాయం రాయబోతుంది, ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఒక కొత్త అధ్యాయం, కొత్త చరిత్ర మేము సృష్టించబోతున్నామని చెప్పేసి కాషాయ జెండా కమల వికాసం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జరగబోతుందని నేను స్పష్టంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పబోతున్నాను. ఎవరైతే
డబ్బులు తీసుకొని సైతం డబ్బులకు ప్రలోభపడకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేశారో వాళ్ళకందరికీ కూడా నేను శుభాభినందనలు చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నాను. తప్పకుండా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కొరకు డబుల్ ఇంజన్ సర్కార్ వెయిట్ చేస్తుంది. రేపు 4వ తారీఖున రిజల్ట్స్ మీరు చూస్తారని చెప్పేసి నమ్మకంతో మీకందరికీ నేను చెప్పాను. మొత్తానికి కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక 3 అభ్యర్థులను ఉత్కంఠకు గురి చేస్తుంది. గెలుపుపై 3 అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. త్రిముఖ పోటీలో గెలిచేది ఎవరన్నా ఉత్కంఠ సైతం కంటోన్మెంట్ ప్రజల్లో నెలకొంది. జూన్ 4వ తేదీన ఈవీఎంల లెక్కింపు నేతల భవిష్యత్తును తేటతెల్లం చేయనుంది. ఈవీఎంలో 3 అభ్యర్థుల భవిష్యత్తు సైతం దాగి ఉంది. నేతలు ఎవరికి వారే సర్వేలు నిర్వహించుకొని గెలుపుపై ధీమాగా ఉండగా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో మంగళవారం మధ్యాహ్నానికి తేలనుంది. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. బానిసత్వాన్ని తెలంగాణ ప్రజానికం భరించదు. ప్రేమను పంచడం తెలంగాణ ప్రజానికం గుణమైతే పాలకులను ప్రశ్నిస్తూ సాగే తత్వం వారిది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రకటిస్తూనే రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపగా అట్టహాసంగా ప్యారెడ్ గ్రౌండ్ లో సాగాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అనారోగ్య సమస్యలతో హాజరు కాలేకపోయిన సోనియా గాని తన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా అందించగా 10 ఏళ్లుగా రాష్ట్ర గీతంగా నోచుకొని అందశ్రీ రాసిన గీతానికి నేడు రాష్ట్ర గీతంగా ప్రకటించగా త్వరలోనే రాష్ట్ర చిత్రాన్ని కూడా ఆవిష్కరిస్తామన్న సందేశం మధ్య ముగిసింది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी. కంటోన్మెంట్ ప్యారెడ్ గ్రౌండ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయగా ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి వారి త్యాగాలను ఓసారి గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్యారెడ్ గ్రౌండ్ లో వేడుకలను మంత్రులు, ముఖ్య నేతలు, ప్రభుత్వ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాగా సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవిగుప్తాతో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు. ప్యారెడ్ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జనగణమన ఆలపించిన అనంతరం ప్యారెడ్ కమాండర్ రాహుల్ రెడ్డి ఆహ్వానంతో జీప్లో ప్రయాణం చేస్తూ రాష్ట్ర బలగాలను పరిశీలించారు. వారి మార్చ్ పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా వారి గౌరవవందనానికి అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తూ ఆవిష్కరించగా అనంతరం సోనియా గాంధీ సందేశాన్ని భారీ స్క్రీన్ పై చేయడంతో పాటు రాష్ట్రంలో అన్ని పథకాలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు కాబడతాయంటూ తెలియజేయడంతో పాటు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేసి చూపిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయగా అనంతరం అత్యున్నత ప్రతిభ కనబరిచిన అధికారులకు మోడల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి బహుకరించారు. అంతటితో వేడుకలు ముగిగా సాయంత్రం సమయంలో ట్యాంక్ బండ్ పై దశాబ్ది వేడుకల ముగింపు సంబరాలను నిర్వహించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం. అదే విధంగా మిత్రులారా, తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. విశ్వ వేదికపై తెలంగాణ విజయ పతాక సగర్వంగా ఎగరాలి. 10 ఏళ్ల తెలంగాణ పాలన కంటే ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా సోనియా గాంధీ సందేశం మధ్య సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంతో ఇక తెలంగాణ అభివృద్ధి పథంలో ముందు వరుసలో దూసుకెళ్తుందంటూ తెలియజేయగా అంగరంగ వైభవంగా ముగిశాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సాయి సంసారి లచ్చి దొంగ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరని, అంతకుమించి వారు ఏం చేయలేరంటూ కేసీఆర్ అందించిన స్పీచ్ బీఆర్ఎస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఎక్కువ వచ్చాయని ఆనందపడేది లేదు, తక్కువ వచ్చాయని భయపడేది లేదు. ఏది ఏం జరిగినా తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉండేది బీఆర్ఎస్ పార్టీని అంటూ కార్యకర్తలు, నేతల్లో కొత్త జోష్ను అందించడంతో పాటు మరలా మనం వస్తున్నామంటూ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అదిరిపోయే స్పీచ్ను పార్టీ అధినేత అందించేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడంతో పాటు అమరవీరులకు ఘన నివాళుల మధ్య సాగింది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించిన ప్రభుత్వం అంతా వాటి కాయగూరకుడు ముచ్చట్లు, సాయి సంసారి లచ్చి దొంగ గిదా. ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వంలో లేకపోయినా తమ గులాబీ సైన్యంతో కలిసి తమ స్థాయిలో వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్వహించింది. శనివారం రాత్రి సమయంలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద క్యాండిల్ ర్యాలీలో అమరవీరులకు ఘన నివాళులర్పించడంతో పాటు వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళుల కార్యక్రమం కొనసాగించారు. గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు ర్యాలీ కొనసాగగా కేసీఆర్ సారథ్యంలో కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత, కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ ముగిసిన అనంతరం నేడు వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు జనగణమన గీతాలాపన చేసి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం వేడుకల్లో భాగంగా మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చొరకలు అందించినంత పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ 6 నెలల పాలనలో ప్రజల్లో ధిక్కర స్వరం మొదలైంది. వారితో ఏమీ కాదని తేలిపోయిందని, మరలా మనం అధికారంలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉన్నాయంటూ గులాబీ నేతల్లో కొత్త జోషును నింపే స్పీచ్ అందించారు. కేసీఆర్ వెంట పలు కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల్ నగేష్ పాల్గొనగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహముద్రాజ్, జంగ్లీ రాజు, మురళీ యాదవ్, శివ యాదవ్ కిట్టుతో పాటు పలువురు పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం, తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ, అధికారం కోల్పోయిన వేడుకల్లో మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాస్త వారిలో ఆనందం నింపగా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఫలితం వచ్చినా తాము మాత్రం కవచంగా రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్న భరోసాను గులాబీ నేతల్లో నింపడం విశేషం. ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని పరుగులు తీశారు. తెలంగాణ రాష్ట్ర రాకతో ఉద్యమకారుల పోరాటానికి సరైన గుర్తింపు దక్కుతుందని ఆశపడ్డారు. అటు ఫలితం రాలేదు అంటూ ఆశ తీరలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో దక్కని ప్రాధాన్యత రేవంత్ రెడ్డి పాలనలోనైనా దక్కుతుంది అనుకుంటూ అక్కడ ఇప్పుడు కొత్తగా ఆంధ్ర పెత్తనంతో ఆయనలో అసంతృప్తి జ్వాలతో రగిలిపోయారు. ఇది ఆవిర్భావ సమరం కాదు, బ్లాక్ డే అంటూ తెలంగాణ ఉద్యమకారుడిగా తన నిరసనతో తన స్వరాన్ని తెలియజేయగా, ఉద్యమకారుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ అంటూ ప్రకటిస్తున్న తమ కాలాన్ని గడిపేస్తున్న ప్రభుత్వాలు మరి వారికి న్యాయం మాత్రం చేయరా అంటూ అర్ధనగ్న ప్రదర్శనతో తన నిరసనను తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మాల్యా సంజీవ్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అంతా ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో మునిగిపోగా, మరోవైపు ప్యారెడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం తరఫున వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్న వేళ మాకు న్యాయం జరిగేది ఎప్పుడు అంటూ సంజీవ్ తన నిరసన తెలియజేశారు. తమకు రాజకీయ పరంగా సరైన గుర్తింపును అందించాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మేల్కోవాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో బ్లాక్ ఖండువాతో తమ నిరసన తెలియజేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, చివరికి రేవంత్ రెడ్డి పాలనలో ఆంధ్ర పెత్తందారులకి అన్నింటా అవకాశం దక్కుతుందని సంజీవ్ మండిపడ్డారు. మీరేం తెలంగాణ చేస్తారు? ముమ్మాడి చెప్తున్న రేవంత్ రెడ్డి గారికి నీతోటి తెలంగాణలో ఈరోజు ఏం చేత కాదు. నాకు తెలిసిన కాడైన చంద్రబాబుతో మాట్లాడుకునే అవసరమైతే తెలంగాణ ఆంధ్ర కలిపితే కూడా ఆశ్చర్యం ఏం లేదు. కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని ఈ రెండింటిని కూడా బహిష్కరిస్తా ఉన్నా. మరి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. అమరవీరులకు జోహార్లు అర్పిస్తా ఉన్నా. ఉద్యమకారులందరూ కూడా నాతో కలిసి రావాల్సిందిగా పిలుపిస్తున్నా. ఈ అవకాశం. లాల్ బజార్ మహంకాళి దేవాలయ స్థల వివాదం రోజుకు ముదురుతుంది. స్థలాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా హడక్ కమిటీ సభ్యులు పెట్టుకున్నారు. తాను కొనుగోలు చేసిన స్థలంలో మీ పెత్తనం ఏమిటంటూ బోర్డు మాజీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఆలయ పరిరక్షణ కమిటీ ఒకవైపు, బోర్డు మాజీ సభ్యుల అంచరవర్గం మరోవైపు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువురిని తాత్కాలికంగా శాంతింపజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముదురుతున్న లాల్ బజార్ మహంకాళి దేవాలయ స్థల వివాదం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డ్ లాల్ బజార్ మహంకాళి దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలు కొనసాగుతూ వచ్చాయి. కంటోన్మెంట్ 7వ వార్డుకు చెందిన బోర్డు మాజీ సభ్యుడు పారసాని కుటుంబ సభ్యులు మహంకాళి దేవాలయ స్థలంలో కొంత భాగాన్ని కొనుగోలు చేశారు. తమకు సంబంధించిన స్థలం అంటూ బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దీంతో అప్రమత్తమైన ఆలయ కమిటీ సభ్యులు దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ఎలా కొనుగోలు చేస్తారంటూ నిలదీయడంతో వారి మధ్య వివాదం చెలరేగింది. దేవాలయ స్థల పరిరక్షణే ధ్యేయంగా అడక్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ అడక్ కమిటీ సభ్యులు మైనంపల్లి హనుమంతరావుతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్థలంలో ఉన్న మట్టిని తొలగించారు. అధికారుల తీరుపై బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ఆలయ ప్రాంగణంలో ఉన్న స్థలంలో హడక్ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాజ్ ఆధ్వర్యంలో హోమ పూజ నిర్వహించేందుకు గుండాన్ని ఏర్పాటు చేయగా శ్యామ్ కుమార్ అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాళ్ళు ఏమంటారు అంటే ల్యాండ్ టెంపుల్ మీద అనేది సెకండరీ, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. టెంపుల్ పక్కన ఉంది కాబట్టి హోమం చేసుకొని టెంట్ వేసుకుని 10 మంది కూర్చొని 10 నిమిషాలు అర్ధ గంట సేపట్లో హోమం అయిపోయినాక వెళ్ళిపోతాం. ఇది తీసేస్తాం, స్ట్రక్చర్ కూడా తీసేస్తాం అంటారు. నా చూపేదా ఆలయానికి చెందిన కమిటీ సభ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. శ్యామ్ కుమార్ అనుచర వర్గం సైతం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఇరువురు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దేవాలయ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు మండిపడగా తాను స్థలాన్ని కొనుగోలు చేశారని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సైతం ఉన్నాయంటూ శ్యామ్ కుమార్ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు నచ్చచెప్పారు. ఒకరోజు పూజల కొరకైతే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, హోమ పూజ ముగిసిన వెంటనే యథావిధిగా సామాగ్రిని తొలగించాలని శ్యామ్ కుమార్ కోరారు. పోలీసులు అడక్ కమిటీ సభ్యులకు సర్ది చెప్పి పూజా కార్యక్రమాలను యథావిధిగా పూర్తి చేసుకున్న అనంతరం సామాగ్రిని తొలగించాలని సూచించారు. సొంత ల్యాండ్ లో ఎవరైనా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ లాల్ బజార్ మహంకాళి దేవాలయానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థల పరిరక్షణ కొరకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని వారికి హామీ ఇచ్చారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయ వివాదం రోజు రోజుకు ముదురుతుంది. రానున్న మహంకాళి బోనాల జాతర ఎలా జరగబోతుందన్న ఉత్కంఠ సైతం నెలకొంది. తాము స్థలాన్ని కొనుగోలు చేశామంటూ శ్యామ్ కుమార్ దేవుని స్థానాలని ఎలా కొనుగోలు చేస్తారంటూ అడక్ కమిటీ సభ్యులు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. మరి ఈ వివాదానికి పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత సుడిగాలి పర్యటనతో అదరగొట్టారు. వార్డుల వారీగా నేతల ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొనడంతో పాటు మహిళా మనులతో కలిసి నవ్వుతూ ముచ్చటిస్తూ సందడి చేశారు. ప్రతి చోట నేతల ఘనస్వాగతం పలకగా గులాబీ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేలా పలకరింపుల మధ్య సాగాయి నేటి పర్యటనలు. కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన బీఆర్ఎస్ నేతల ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై నేటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ 1వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి ఆహ్వానంతో బోయినపల్లి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నివేదిత పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండాతో బీఆర్ఎస్ జెండాను నేతలు ఎగురవేయగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జేజేలు పలికారు. జేఎంఆర్ ఆధ్వర్యంలో స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు వేడుకల్లో పాల్గొనగా వారితో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలను నివేదిత తెలియజేశారు. కార్యక్రమంలో రామకృష్ణ, విఠల్ రెడ్డి, రాజ్, ఆసిఫ్, మధు, విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా అనుకుంటారు ఏదో ఒకటి అవ్వాలి, మళ్ళా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. 6వ వార్డులోని సెంటర్ పాయింట్ ప్రాంతం గులాబీ తోరణాలతో గులాబీ పండుగను తలపించింది. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలను సిద్ధం చేయగా తన మార్పును పదిలం చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని పాండు యాదవ్ గులాబీమయంగా మార్చారు. జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన ఆలపించడంతో పాటు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జైజేలు పలికారు. జై సాయన్న, జై లాస్యానందిత, జై నివేదిత అన్న నినాదాలతో ఈ ప్రాంతాన్ని మారుబ్రోగించడంతో పాటు అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ సాకారమైందంటూ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెలియజేశారు. అతిథిగా హాజరైన నివేదితను శాలువతో సత్కరించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కృష్ణ, మల్లేష్, జగదీష్, శరత్, ప్రకాష్, నరేష్, మహేష్, సంజయ్, రవి, ఉమాకాంత్, రాజ్, ప్రవీణ్, నరహరి, గణేష్, గోవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ కాకాగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకాగూడ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన ఆలపించి అందరికీ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు పనాస సంతోష్, కిరణ్, నారాయణ, దసరి, కర్ణకుమార్, విజయలక్ష్మి, మనీష్, ఆనంద్, చొల్లేటి రమేష్, త్యాగరాజు, జోడి బ్రదర్స్, సంతోష్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 5వ వార్డులో ఉద్యమ నాయకులు రావుల సతీష్ ఆహ్వానంతో బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ తో కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నివేదిత పాల్గొన్నారు. స్థానికులంతా ఘనస్వాగతం పలకగా వారందరినీ పలకరిస్తూ వేడుకల్లో నివేదిత పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేయగా కేక్ కట్ చేసి అందరి నోటిని తీపి చేశారు. అతిథిగా విచ్చేసిన నివేదితను స్థానిక నేతలు ఘనంగా సన్మానించగా వారి సన్మానాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నవీన్, ఆనంద్, రాజు, ఆనంద్, మధు, శేఖర్, మురళి, శత్రుఘ్నితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మార్గ మధ్యంలో ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగడంతో వెంటనే స్పందించిన నివేదిత స్థానిక నేతల సహకారంతో మంటలార్పే ప్రయత్నం చేయడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరింపజేశారు. వరుస పర్యటనతో నేడు నివేదిత వార్డుల వారీగా నేతలను, ప్రజానికాన్ని కలుస్తూ చుట్టైగా తనపై అభిమానంతో పలకరించిన వారందరినీ పలకరిస్తూ నేటి పర్యటన కొనసాగించారు. విజయం మనది అన్న ధీమాతో ముందుకు సాగడం విశేషం. తన మార్కును పదిలం చేసుకునేలా పలు కార్యక్రమాలతో ఆ నేత అదరగొట్టేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనాటి రోజులను గుర్తు చేసుకుని నాటి ఉద్యమకారులకు గౌరవ వందనాన్ని అందించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేసవి శిక్షణా శిబిరాలు ముగింపు వేళ తన వంతు సహాయ సహకారాలను అందించి క్రీడాకారులకు తాము ఎల్లవేళలా తోడుంటామంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్లు పలు కార్యక్రమంలో సందడి చేశారు. ఎంతో మంది పిల్లలకు ఉపయోగకరంగా కంటోన్మెంట్లో నాటి ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి తన వంతు సహకారం అందించడంతో పాటు నాటి ఉద్యమకారులతో కలిసి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన జంపన్న నాటి రోజులను గుర్తు చేసుకుంటూ వారికి తన వంతుగా సత్కారాలతో సన్మానించారు. బోయినపల్లి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాటి ఉద్యమకారులుగా ఉన్న నేతలను సన్మాన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడంతో పాటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందడిగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నాటి అమరవీరులకు ఘన నివాళులను అర్పించగా తెలంగాణ విగ్రహ ఏర్పాటుతో పాటు ఉద్యమకారుల సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వారికి శాల్వ కప్పి స్వీట్ బాక్స్ అందించి జంపన్న సన్మానించారు. ఉద్యమకారులు ప్రభుగుప్తా, విఠల్ రెడ్డి, మురళీకృష్ణ, లక్ష్మణ్ రెడ్డితో పాటు పలువురిని సన్మానించగా కార్యక్రమంలో సిరాజ్, షకీబ్, మునిరాజ్, మాల్యాద్రి, ముప్పిడి మధుకర్, క్రాంతి, పవన్, వరా, రాజు, అరుణ్, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ గ్రౌండ్స్ తయారు కావడము గ్రౌండ్ చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర అవసరం లేదు, మంచిగా యూటిలైజ్ చేస్తున్నారు. గ్రౌండ్ యూటిలైజ్ చేయకపోతే బంద్ చేపిస్తుంది అప్పుడే. ఆవిర్భావ దినోత్సవం నాటికి వేసవి శిక్షణ శిబిరాలు ముగింపు జరిగేలా స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లు ఏర్పాటు చేయగా నేటి ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. అసోసియేషన్ చైర్మన్ గా ఉన్న జంపన్న ఆధ్వర్యంలో మే 11న ప్రారంభమైన శిక్షణ శిబిరాలు నేటితో నాడు తన పోరాట ఫలితమే గ్రౌండ్ ను కాపాడుకోగలిగామంటూ గుర్తు చేశారు. శిక్షణ పొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లతో పాటు ట్రక్కులు, టీషర్ట్ తన వంతుగా జంపన్న అందించారు. కార్యక్రమంలో వెటరన్ క్రీడాకారులు మరి లక్ష్మారెడ్డి, సభ్యులు మునిరాజ్, విఠల్ రెడ్డి, సుభాష్ అగర్వాల్, ప్రభు, శ్రీనివాస్, భారత్, కోచ్ సాయిబాబా, స్థానిక నాయకులు భారీగా పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు ఎల్లకాలం ఉంటట్టు మేము పోయినా కూడా మీరు అంతా నడిపిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ అనంతరం జంపన్నలో రెట్టింపు ఉత్సాహం అందగా ఇక ఆలోచన రావడమే తరవై వాటిని ఆచరణలో పెడుతూ తన మార్కును కంటోన్మెంట్ లో మరింత పదిలం చేసుకుంటుండగా జంపన్న స్పీడ్ చూసి పలువురు ఇక విజయం కాంగ్రెస్ కే సొంతం కాబోతుంది అంటూ ఆలోచన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో దుద్దెడ బావురావు ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆహ్వానం అందడంతో అతిథులుగా వచ్చిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాబురావును పలువురు అభినందిస్తూ సన్మానాలతో ముంచెత్తారు. అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నాగేష్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వారన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు జరుపుకున్నారు. సాంబయ్య, పంగారాజయ్య, స్వామి, బాబయ్య యాదవ్, శ్రీనివాస్, వెంకటనాయుడు, యేసురత్నం, నర్సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు నిర్వహించారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్ నినాదాలతో మారుమ్రోగించారు. సోనియా గాంధీ ప్రత్యేక చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని వారిని గుండెల్లో పెట్టుకోవాలని అన్నారు. ఉర్సు వేడుకల్లో మైనార్టీ నేతల కోరిక మేరకు కత్తిపట్టి సందడి చేయడంతో పాటు వారు అభిమానంతో కోరిన వెంటనే రాణి రుద్రమదేవిల ఫోటో సెషన్స్ తో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత అదరగొట్టేశారు. మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తో కలిసి ఉర్సు వేడుకల్లో వారి మార్కును పదిలం చేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు గెలుపు మాదే, విజయ్ కేతనం ఎగరవేసేది మేమే అన్న ధీమాతో ముందుకు సాగారు.
కౌంట్ డౌన్ మరో 2 రోజులే ఉండగా అందరూ అభ్యర్థులు టెన్షన్ పడుతుంటే టీఎన్తో పాటు నివేదిత మాత్రం టెన్షన్ లేకుండా ఇక వరుస ఉరుసు వేడుకల్లో పాల్గొంటూ కొత్తదనంతో ముందుకు సాగారు. 2వ వార్డు గన్ బజార్లో ఉరుసు వేడుకల్లో పాల్గొని దర్గాలో పూజలు నిర్వహించడంతో పాటు విజయం ధీమా అన్న ధీమాతో వేడుకల్లో నేతలు ముందుకు సాగారు. ఉరుసు వేడుకల్లో మైనార్టీ నేతలు అజ్జుభాయ్, రిజ్వాన్, ఆసిఫ్, అమీర్, సతీజ్, ఇంతియాజ్, షేక్ ఫస్సీ, దేవులపల్లి శ్రీనివాస్, దేవరాజ్తో పాటు పలువురు పాల్గొనగా రాత్రి మొత్తం ఉరుసు వేడుకల్లో సందడి చేసిన టీఎన్ ఇక ఉదయాన్నే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బిజీగా మారారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని అర్జున్ నగర్ లో జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, నరసింహన్, ప్రకాష్, మల్లేష్, గణేష్, ప్రవీణ్, భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నిత్యం ఆయన మంత్రోచ్చారణ మధ్య ఆ ఆలయ తలుపులు తెరుచుకునేవి. ఆయన కంఠం బిగించి మంత్రం చదవడం మొదలు పెట్టారంటే చాలు చుట్టుపక్క బస్తీ వాసులంతా ఆలయానికి పరుగు పెడుతూ వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకునేరు. అందరి నోటితో మంచి పేరును సంపాదించుకున్న ఆయన ఆలయ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ 24 ఏళ్లుగా సేవలు అందించారు. ఇక ఆయన పదవి విరమణ చేసుకోవాలని భావించడంతో ఆయన అందించిన సేవలకు ఘన సత్కారంతో భక్తులు వీడ్కోలు అందించగా వారు ప్రేమతో అభిమానంతో అందించిన సత్కారంపై కన్నీటి కృతజ్ఞతలు తెలియజేశారు ఆ అయ్యోరు. కంటోన్మెంట్ బాపూజీ నగర్ ముత్యాలమ్మ ఆలయంలో గత 24 ఏళ్లుగా అయ్యగారు సన్నిధానం సంతోష్ శర్మ సేవలు అందిస్తున్నారు. 24 ఏళ్ల పాటు ఆయన సేవలతో భక్తుల చెంత మంచి పేరును ఆయన సంపాదించుకోగా ఇక అనుకోని కారణాల దృష్ట్యా ఇక ఆలయంలో ఉన్న అధికారిక బంధానికి సెలవు తీసుకోవాలని భావించారు. ఇక రిటైర్మెంట్తో ఆ పదవికి దూరం కావాలంటూ నిశ్చయించుకోగా ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. కమిటీ సభ్యులు భక్తులు అందుకు అంగీకారం తెలపకపోగా ఆయన పదవి విరమణ చేసుకునేందుకే నిశ్చయించడంతో ఇక వీడ్కోలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ఆలయంలో నిర్వహించారు. చివరిసారి అమ్మవారిని ప్రార్థించి అందరికీ శుభమే కలగాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి సన్నిధాన సంతోష్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించగా ఇన్నాళ్లు అమ్మవారి ఆశీర్వచనాలను భక్తులకు అందజేసిన సంతోష్ శర్మకు ఘన వీడ్కోలు తెలుపుతూ తమ వంతుగా బంగారు ఉంగారాన్ని ఆయన వేలికి తొడిగి కాస్త బాధతో ఆయనకు వీడ్కోలు తెలిపారు స్థానికులు. వారు చూపించిన ప్రేమాభిమానులపై సంతోష్ శర్మ కాస్త బాధతో కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేయగా అమ్మవారి ఆశీర్వచనాలు తమకు ఇన్నాళ్లు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కమిటీ సభ్యులతో పాటు స్థానికులకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో బీజేపీ అగ్రనేతల పాత్ర ఎంతగానో ఉందని సుష్మా స్వరాజ్ లాంటి నేతలు గొంతెత్తి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం వల్లే తెలంగాణ రాష్ట్ర సాకారమైందని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఓమారు గుర్తు చేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో పలుచోట్ల జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో దీపిక పాల్గొనడంతో పాటు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ నగర్ లో బీజేపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు జాతీయ జెండాను ఎగరవేసి అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిన్న, వీరయ్య, సత్యనారాయణ, బాలు, నగేష్ శేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లికి చెందిన సోషల్ వర్కర్ రామారావు కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ ఆచారం ప్రకారం అమ్మవారికి మహాబోనం నైవేద్యంగా పెట్టి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించడం జరుగుతుందని, శివసత్తులతో బోనం చేసి నైవేద్యంగా అమ్మవారిని సమర్పించడం జరుగుతుందని రామారావు తెలిపారు. బోనం సమర్పించే కార్యక్రమాన్ని తన కుటుంబం నుంచి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారన్నారు. మహేందర్, సోను, ఆనంద్, సువర్ణ, బబ్లు, విజయ్, బాను, మల్లీశ్వరి, భవానీ, విక్కీ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను బీజేపీ నాయకులు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటూ పూజలు చేశారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ నాయకుడు పిట్ల నగేష్, అంజన్ కుమార్ల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగించారు. సీనియర్ నాయకులు శరత్ ఠాగూర్, ఆర్కే అంజన్, చిన్న వీరయ్య, సత్యనారాయణ, శ్రీను, వెంకటాచారి, సాయి, వేణు, కనకరాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో ఉరుసు ఈ షరీఫ్ హజరత్ కాకీషా దాత వేడుకలు సందడిగా సాగాయి. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. టీపీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్, సీనియర్ నాయకుడు బాలరాజ్ యాదవ్, శాంసన్ రాజు, జబార్ భాయ్, నవాబ్ భాయ్, అష్రఫ్ భాయ్లు దర్గాలో పాల్గొని ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఎంబీజీ గ్రూప్ సభ్యులు సాయబ్ అబ్జర్ హైదర్లు ఘనంగా సత్కరించారు. పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకులు పాల్గొని వేడుకలు తిలకించారు. 4వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అవతరణ దినోత్సవ వేడుకల్లో పోలీసులు చేసిన విన్యాసాలను తిలకించారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ఎస్సీ మాదిక సేవా సంఘం అధ్యక్షుని హోదాలో మొదటిసారి జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ నగర్ ఎస్సీ మాదిక సేవా సంఘం అధ్యక్షుడు పరశురాం అంబేద్కర్ నగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ నారాయణ, సీనియర్ నాయకుడు రాము, జోడి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ అమరవీరుల స్తూపం వద్ద టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది అమరవీరుల ప్రాణత్యాగాలతోనే తెలంగాణను సాధించుకోగలిగామని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని గౌరీశంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిఎన్ నరహరి, రాజు, ఎస్కే బాబు, వినోద్, నరసింహరావు, సాయిబాబా, నామ్దేవ్, శంకర్, రాజు, సతీష్, దత్తుబాయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్ తన టీం సభ్యులతో కలిసి మైసిగండి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఉదయం బోయినపల్లిలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం తన టీం సభ్యులతో కలిసి మైసిగండి ప్రయాణమయ్యారు. మైసిగండి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త జోగుల భాస్కర్, సదానంద్, అజయ్, రమేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. కార్యక్రమంలో మురళి, మహేష్ కుమార్, ధర్మేందర్, మహేందర్, నగేష్, అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వేడుకలు జరుపుకున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిచ్చారు. వార్డు అధ్యక్షుడు రవికుమార్, సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్, చంద్రకుమార్, ప్రవీణ్, రమేష్, నందు, శివ, సుధాకర్, సురేందర్, ఉద్యమకారులు బాలరాజ్, మిలిటరీ రమేష్, శ్యామ్, అఖిల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమగడ్డ అన్నానగర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాయి కిరణ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల విగ్రహానికి నివాళులర్పించి వేడుకలు జరుపుకున్నారు. అన్నానగర్ ఉద్యమగడ్డ నుంచి ఎంతో మంది ఉద్యమంలో పాల్గొన్నారని, వారందరి త్యాగ ఫలితంతోనే తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారులు శ్రీనివాస్, సురేష్, కనకయ్య, ధనంజయ, రాకేష్, నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాతినిధ్యం వహించిన 8వ వార్డు ఉద్యమ నాయకుడు జంగాల మురళీ యాదవ్ నాటి ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు. 8వ వార్డులో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. తోటి ఉద్యమకారులతో కలిసి నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జంగాల మురళీ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. ఎన్నికల్లో కష్టపడిన నేతలంతా కుటుంబ సమేతంగా విహారయాత్రలపై దృష్టి పెట్టారు. మార్గ మధ్యంలో దేవాలయాలను సందర్శిస్తూ తమ అభ్యర్థి గెలుపు కొరకు పూజలు నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రఘురాం బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలిపే లక్ష్యంగా 2వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ప్రచారం అనంతరం కుటుంబ సమేతంగా ఊటికి వెళ్లిన రఘురాం పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుపు ఖాయమని రఘురాం ధీమా వ్యక్తం చేశారు. వేల మేజార్టీ కాకుండా వందల మేజార్టీతోనైనా నివేదిక గెలుస్తుందన్న ధీమాను రఘురాం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి, స్తూప సహ నిర్మాత మీరా సిన్హాలతో కలిసి కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన ఉద్యమకారుడు బిల్లా మహేందర్ పాల్గొన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బటి శ్రీకృష్ణతో కలిసి క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బిల్లం మహేందర్, వీరన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యమకారుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆడెల్లి ఆనంద్ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరులకు జోహార్లంటూ నినాదాలు చేస్తూ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిచ్చారు. కార్యక్రమంలో సాయి కిరణ్, గంగారాం, నల్లరాజు, రోషన్, అఖిల్, బాలా, శేఖర్, శత్రు రామ్ తదితరులు పాల్గొన్నారు. బాణుడు బగబగలాడుతున్న వేళ ఎండవేడిమి ప్రజానికానికి తట్టుకోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించే పనిలో ఆకిల్లా ఫౌండేషన్ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పాదాచారులు, చిరు వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వారందించిన సేవలపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఆకిల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎండవేడిమి తట్టుకునేందుకు ప్రత్యేకంగా గొడుగులతో పాటు పాదరక్షల వితరణ కార్యక్రమాన్ని గణేష్ టెంపుల్ ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం సాగగా వారందించిన సహాయంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఆకిళ్ల రవికుమార్, సభ్యులు రామ్, శివకుమార్, కార్తికేయని, అశోక్, నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు హనుమంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.